వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ త్రివి. సో ఇవాళ మేము గార్డెన్ బ్లాగ్ చేస్తున్నాం. లెట్స్ గో. ఫస్ట్ ఇదన్నమాట అలోవెరా గైస్. ఇది వచ్చేసి అలోవెరా. ఇవేవో ట్రీస్, చిన్న క్యూట్ ప్లాంట్స్ ఉన్నాయి. మనకి ఇది సమ్మర్ సీజన్ కదా గైస్, మంచిగా మనకైతే ఈ పువ్వులకైతే మనకి ఫ్లవరింగ్ కూడా వస్తుంది. మంచిగా ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది పువ్వులకి. ఇది వచ్చేసి తులసి మొక్క గైస్. అటు వెళ్దాం పదండి. సో ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ అలోవెరా ఉంది గైస్. ఇక్కడ మనకి కనకాంబరాల చెట్టు ఉంది గైస్. పూలైతే వాడిపోయాయి. చాలా సీడ్స్ అయితే వస్తున్నాయి. అవును గైస్, దే ఆర్ రెడీ టు హార్వెస్ట్ గైస్. ఇంకో వీడియోలో గైస్ మేము ఈ సీడ్స్ కూడా హార్వెస్ట్ చేసి పెడతాం. అవును, ఇది వచ్చేసి కొంచెం డేంజరస్ అనమాట, ఎందుకంటే ఇందులో నుంచి పాలు అయితే బయటకు వస్తాయి. దిస్ ఇస్ సో డేంజర్. పాలు అంటే అలా కాదు, కొంచెం డేంజరస్. లీఫ్ అనమాట, చేతి కంటుకుంటే పోదు. ఇది కొంచెం స్నేక్ ప్లాంట్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి హైబిస్కస్. దీనికి చాలా పురుగు పట్టడం వల్ల దీన్ని కట్ చేసి మళ్ళీ గ్రాఫ్టింగ్ చేసి అయితే మళ్ళీ పెంచుతున్నాం. ఇక్కడ మీరు చూస్తుంటే మాకు చాలా అలోవెరా చెట్లు ఉన్నాయి. మళ్ళీ ఇదొక అలోవెరా. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ గైస్. మాక్సిమం అందరి ఇది మర్చిపోయింది కనకాంబరాలే గైస్. చూడండి ఇక్కడ మాక్సిమం అన్ని కనకాంబరాలే ఉంటాయి గైస్. మాకు అన్ని ఇక్కడ ఇదిగోండి అన్ని కనకాంబరాలే. ఇది వచ్చేసి బాగుంటాయి. ఇవి వచ్చేసి చాలా బాగుంటాయి అసలు. చూడండి క్యూట్గా ఉంటాయి అసలు. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి పెద్ద చెట్టు గైస్. ఇవి మొన్న వాడిపోయినాయి. సమ్మర్లో మళ్ళీ ఆ పళ్ళ చెట్టుకు కూడా ఇట్లాంటి ఫ్లవర్స్ వస్తాయి గైస్. సో ఇక్కడైతే ఇంకొకటి అలాంటిదే పద్ధతి గైస్. ఇది పద్ధతి కదా, దానికన్నా కొంచెం చిన్నది ఇది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ మొత్తం తమలపాకు మొత్తం మనకి ఎప్పుడు పూజ అయినా కూడా మేము కబక్కనికి వచ్చి తీసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనకాంబరాలు. ఇది ఒక హైడ్రిల్ లాగా. సో ఇదైతే ఇక్కడ వాడిపోయి స్నేక్స్ కాలిపోయాయి అనమాట. ఇక్కడ అయితే చాలా ఎక్కువ పూలు అయితే పూసాయి. అసలు ఎంత బాగున్నాయో, ఎందుకంటే ఎవరు కోయారు అంతగా ఇక్కడ. సో గైస్ ఇక్కడ ఈ ఆకు అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, పర్పుల్ కలర్ వినాయక విగ్రహం. సో గైస్ ఇక్కడైతే ఇది వరకు వినాయకుడు విగ్రహం అయితే ఉండేది. వినాయకుడు విగ్రహం అయితే తీసేసాం ఇప్పుడు. సో ఇది ఇక్కడైతే ఒక మంచి ఫ్లవర్ అయితే వస్తుంది. ఈ ఫ్లవర్ స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట. ఆ ఫ్లవర్స్